మా ప్రిన్సిపల్ కాంగ్రెస్ అనమాట, అభ్యర్థిగా కూడా పోటీ చేసినట్టున్నాడు తర్వాత రోజుల్లో. ఆయనకి మాకు తెలియదు, ఈ రాజకీయాలు నాకు తెలియదు ఆ రోజుల్లో. మా ప్రిన్సిపాల్ ఏం చేశాడు, ఈ ఉద్యమం చేసే వాళ్ళని ఏకేసి వాళ్ళ క్లాస్కి అటెండెన్స్ పడుతుంది అని చెప్పాడు. మొత్తం కాలేజీ స్ట్రైక్ అని రాయాలని వీళ్ళు కోరుకున్నారు. ఈ క్లాస్ వరకు అటెండెన్స్ పడుతుంది. వాళ్ళు ఆ కారణంగా మా మీదకి వచ్చి దాడికి దిగారు. మీరు ఎట్లా చెప్పించుకుంటారండి, క్లాస్ జరుగుతుండగా వచ్చి. అరే మేము అటెండెన్స్ ఏమని చెప్పలేదు నాయన, కానీ ఇప్పుడు నేను ట్యూషన్లు ఒక్కొక్క స్టూడెంట్ మా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ట్యూషన్ చెప్పించుకునేవాళ్ళు. ఏడాదికి 2000 రూపాయలు అప్పుడు ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్కి. నేను నా కాలేజీ ఫీజు 350 రూపాయలకే చావాలి. ఫస్ట్ ఇయర్ 550, 2వ ఏడాది 350. ఎవరికి సెలవుల్లో ఏదైనా పని చేసుకుంటే వచ్చిన డబ్బులతో నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నటువంటి రోజులే. నాన్ టెక్స్ట్ బుక్లకి డబ్బులు ఇస్తారు, నోట్ బుక్స్ వచ్చేటప్పుడు నేను ఇట్లాగా ఈ క్యాల్కో బుక్స్ అని ఉంటాయి, అంటే మన న్యూస్ ప్రింట్ పేపర్స్ పాడేవి, అవి అమ్ముతారు కిలో లెక్కన. అవి కొనుక్కొచ్చుకుని బైండింగ్ షాప్ లో పనిచేసి అక్కడ దాంట్లో భాగంగా అటు జీతం తీసుకుంటే ఇది మా పర్సనల్ గా చేసుకున్నాళ్ళు. ఇలాంటిది చేసుకున్న అలా రూపాయికి తిప్పలు పడ్డటువంటి వాళ్ళం 2000 రూపాయలు పెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి నేను ట్యూషన్ ఆడకపోతాను, నేను చేయలేను. కాబట్టి నేను క్లాసులో కూర్చుంటే ఇంత రచ్చ జరిగింది. ఇప్పుడు నేనేంటి గొడవకి దిగిన ఉన్నా, లేదా అవతల స్టూడెంట్స్ యూనియన్ కరెక్టా నేను కరెక్టా అనేది ఇవాళ కూర్చొని డిబేట్ చేస్తే అనవసరంగా వాళ్ళని గెలికే ఉంటాడేమో ఇంకోటి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు అట్లాంటి దాన్ని